విషయం. ఒక ప్రతిపక్ష ఇదే సమయంలో ఇంకొక ప్రశ్న అండి, జగన్ దీక్ష చేయాల్సిన అవసరం ఉందా? ఇది కూడా ఆయన కొంతమంది కే కృష్ణమూర్తి గారు కానీ వాళ్ళంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రశ్న కూడా మనం మాట్లాడుకోవాలి. నిజంగా జగన్ దీక్ష చేయాల్సినంత అవసరం ఉందా అనేది కూడా మరో ప్రశ్న. నేను ఒక మూడేళ్ళు అట్లా వెనక్కి వెళ్తాను. కిరణ్ కుమార్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు రైతు సమస్యల మీద నిరాహార దీక్ష చేస్తా అన్నారు, చేశారు. వారం రోజులు చేస్తే స్పందించలేదు. ఆయన తీసుకెళ్లి నిమ్స్లో పెట్టారు. అప్పుడు నేను కూడా బహుశా మీరు కూడా వచ్చారు, మనం వెళ్ళి పరామర్శించాము. ప్రతిపక్ష నాయకుడు నిరాహార దీక్ష చేస్తారంటే ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో సహకరించాలి, ఇది ఈ విధమైన వైఖరి తీసుకోవాల్సిన అవసరం లేదు, మీరు మాట్లాడండి అని ఈ పద్ధతిలో చెప్పాము. కేసీఆర్ గారు చేశారు. అసలు రాష్ట్ర చిత్రపటమే మారిపోయింది. అందువల్ల ఇక్కడ సమస్య ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు కావచ్చు, ప్రజలు కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు, అసలు అదే ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన పద్ధతే అది. మిగతా ఎక్కడా లేనట్టుగా ఒక నిరాహార దీక్ష అనే ఒక పద్ధతి, ఒక సత్యాగ్రహ పద్ధతి ఇది ప్రవేశపెట్టింది ప్రపంచానికి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అవసరం కావాలి అని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన అసెంబ్లీ చేసిన దాని మీద ప్రతిపక్ష నాయకుడు అంటే సగభాగం ప్రభుత్వ అధినేత, ప్రతిపక్ష నేత, ఆయన నిరాహార దీక్ష చేస్తారంటే పోనీ ఇక్కడ కాదు అక్కడ చేయమని చెప్పొచ్చు, అక్కడ భద్రత కల్పిస్తామని చెప్పొచ్చు, లేదు అని చెప్పొచ్చు. అంతేగాని ఇక్కడ ట్రాఫికర్ కంటే ట్రూ ఫికర్ వేరే ఉన్నట్టుగా మనకు స్పష్టంగా ట్రూ ఫికర్ నిజమైన ఆందోళన, నిజమైన అయిష్టత ఏదో వేరే ఉంది అనిపిస్తుంది. ఇంకోటి గుంటూరులోనే కాదు కదా, తిరుపతిలో వెళ్ళినప్పుడు అక్కడ అభ్యంతరం వ్యక్తమైంది. నిన్న ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా కొన్ని ఆటంకాలు, ఆ తర్వాత ఎవరో ప్రొఫెసర్ మీద. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆశ్చర్యం, ఏ గవర్నమెంట్ ఉన్నా ఇట్లాగే చేస్తా. ఇప్పుడు ఉదాహరణకి మన ఇబ్రహీంపట్నం దగ్గర నదుల అనుసంధానం కార్యక్రమం చెబుతారు, అదే పేపర్లో కానీ ఇట్లా ట్రాఫిక్ జామ్ విపరీతంగా అయిందండి. మొత్తం విజయవాడ అంతా స్తంభించిపోయింది, బందర్ రోడ్డు అసలు నడవడానికి లేదని. మరి అప్పుడు పోలీసులు ఎట్లా అనుమతి ఇచ్చారు? అట్లాగే అంతేకాకుండా ఇప్పుడు మహాసంకల్పం ప్రతిజ్ఞ చేశారు, ఏదో దీక్ష చేశారు, ఎక్కడ పెట్టారు? బెంజ్ సర్కిల్లో పెట్టారు. మరి అప్పుడు పోలీసులకి ఏమి గుర్తురా? ఎట్లా ఈ కాంట్రడిక్షన్? అంటే అధికార పార్టీ అయితే పోలీసులు ఒక రకంగా ఉంటున్నారు, అపోజిషన్ అయితే ఒక రకంగా ఉండాలని ఏమైనా రూల్స్ ఉంటాయా? సరే, అసలు వివిఐపీలు పోయినప్పుడంతా కూడా హైదరాబాద్లో ఎలా గంటన్నర సేపు ట్రాఫిక్ జామ్ అంటే ఒక దశ తర్వాత అసలు కుదరడం లేదు. వాళ్ళు తప్పు కాకపోవచ్చు, మీరు ఆపిన తర్వాత వాహనాలు పెరిగాయి, అందువల్ల దీనివల్లే ట్రాఫిక్ సమస్య వస్తుందని భావించడం అది కాదు. ఇక్కడ ఇష్టం లేదు రాజకీయంగానే స్పష్టంగా మనకు అది కనిపిస్తుంది. మీరు చేయలేకపోతే వాళ్ళు చేస్తున్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి రాజ్యాంగపరమైన సమస్యలు ఉన్నాయనుకుంటే ప్రతిపక్షాలు మీడియాలో దాన్ని వదిలేసి చంద్రబాబు గారిని తిడతారు కదా, మోడీని గారిని తిట్టట్లేదు అనేది. సరే, మీరు ఆయన ఎందుకు తిట్టట్లేదని మనం మళ్ళీ విమర్శిస్తాం లేదా? మనం అది వేరే సమస్య కదా. అసలు సమస్య ముందు రాష్ట్రానికి సంబంధించింది, అది పాక్షికమైంది కాదు. అసెంబ్లీ నేను అంటున్నట్టుగా శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించిన అంశము కాబట్టి ఇక్కడ రాజకీయ కారణాలు అనేవి ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇదే మంచిది కాదు. మీరు అన్నట్టుగా తెలంగాణలో ఆంధ్రాలో కొన్ని ఛానళ్ళు, తెలంగాణలో కొన్ని ఛానళ్ళు, కొన్ని పత్రికలు లేదా విమర్శకులు ఐలై మీద కేసు పెట్టినా విమర్శించిన వాళ్ళ మీద మేము కేసులు పెడతాము, లేకపోతే గళాలు లేవకుండా చేస్తాము, లేదా అక్కడి నుంచి బదలాయిస్తాము, తొలగిస్తాము. ఇక్కడ కూడా కేసీఆర్ సచివాలయం దగ్గర లోపల రానివ్వలేదని అప్పుడు గొడవైంది మొన్న ఆశా వర్కర్లు వెళ్తే కూడా మీరు ఎర్ర జెండాలు పట్టుకొని వస్తే మేము ఒప్పుకోమని ఇవన్నీ కూడా చెప్తున్నారు. ఇదంతా అసహనం అని నేను ఒకసారి శీర్షికలో రాశాను. దీంట్లో అసహనం కనిపిస్తుంది, అహం కూడా కనిపిస్తుంది, బహుశా అభద్రత కూడా ఉండొచ్చు. ఈ రెండింటికి వెనుక ఇవన్నీ అప్రజాస్వామికం. వీటికి ఒకే ఒక పదం అప్రజాస్వామికం. ప్రజాస్వామికంగా వెళ్ళాలి, చేయాల్సింది చేయాలి. ఇంకోటి ఇప్పటివరకు ఎంతమంది ప్రయత్నించినా ఉద్యమాలు ఆగలేదు, ఏదో రూపంలో వాళ్ళు చేస్తారు, అది ఇంకా నిరసన పెంచుతుంది. రైట్.